నమస్తే శివ ఓం. నేను మీ సుమన్ టీవీ డాక్టర్ విశేష్ రెడ్డి. వెల్కమ్ టు బిలియనీర్ క్లబ్. ఇక్కడ 1+1 ఆఫర్ అని విన్నప్పుడల్లా అందరూ ఉత్సాహంగా అక్కడికి వెళ్తారు. డబుల్ ధమాకా అని అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అన్నప్పుడు, అలాగే ఎక్కడైనా మనకు డబుల్ బెనిఫిట్స్ దొరుకుతున్నాయి, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒక ఊరికి వెళ్ళాక ఒకటేసారి రెండు పనులు అయిపోయాయి అనుకోండి, చాలా హ్యాపీ. ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఆ రకంగా మనం పెట్టిన పెట్టుబడికి డబుల్ అమౌంట్ వస్తాయి అని అంటే, మనం 1,00,000 పెడితే 1,00,000 మళ్ళీ రిటర్న్, మన 1,00,000కు 1,00,000 2 లక్షలు మనకు రిటర్న్ వస్తే చాలా బాగుంటుంది కదా. అలాగే పెట్టిన ₹1,00,000 2 కోట్లు డబల్ అవ్వాలి అని అంటే ఎంత టైం పడుతుంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ డబుల్ ద అమౌంట్ అనే కాన్సెప్టు ఇప్పటి నుంచే కాదు, ఇంకొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఎవరైతే ఫాస్ట్గా ధనవంతులు కావాలనుకుంటున్నారో బాగా వినండి, కాలం తక్కువగా అంటే తక్కువ టైంలో ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇదే పద్ధతిని అవలంబిస్తారు. ఇందులో ప్రధాన సూత్రం పాటిస్తుంది సిఐ అంటే క్యుములేటివ్ ఇంట్రెస్ట్, అంటే చక్రవడ్డీ. చక్రవడ్డీ అంటే ఏంటి? చక్రము అని అంటే రౌండ్గా ఉండేది, చక్రవడ్డీ అంటే వడ్డీకి వడ్డీ. సో ఇక్కడ వడ్డీకి వడ్డీ వేసేదాన్ని చక్రవడ్డీ అంటారు అన్నట్టు. సో ఇక్కడ నేను క్యుములేటివ్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఇయర్లీ తీసుకున్నాను, అంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీని అసల్లో కలిపి వడ్డీ వేస్తారన్నట్టు. ఇది మంత్లీ నెల నెలకు కలిపి ఇంట్రెస్ట్ వేస్తే ఈ క్యాల్కులేషన్స్ ఇంకొంచెం పెరుగుతాయి. సో లెట్ us స్టార్ట్ ద సెషన్. ఇక్కడ ఏంటంటే డబుల్ ద అమౌంట్ 1 crore 2 crores అవ్వాలనంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉండాలి, ఎంత టైంలో మనం డబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది మనం చూసుకుంటే, ఈ టైంను సాధారణంగా మనము ఈడ 6 రకాలుగా మనం విభజించడం జరుగుతుంది. అందులో ఒకటి UST అల్ట్రా షార్ట్ టైం, అంటే చాలా అతి తక్కువ సమయం అని చెప్పొచ్చు. షార్ట్ టైం తక్కువ సమయము, ఇంటర్మీడియట్ టైం అని అంటే మధ్య సమయము, ఇక్కడ మీడియం టైం దీనికంటే ఇంకొంచెం మధ్య తరగతిగా ఉంటుంది, లాంగ్ టైం అని అంటే దీర్ఘకాలిక టైము, తర్వాత అల్ట్రా లాంగ్ టైం అని అంటే అతి దీర్ఘకాల సమయము. ఈ సమయాలను మనం చూసుకుంటే దేన్ని బట్టి డివైడ్ చేశారు అని అంటే, అల్ట్రా షార్ట్ టైం అని అంటే 6 నెలలు లోపలనే అయిపోవాలి. సెకండ్ వన్ షార్ట్ టైం అని అంటే 1 year షార్ట్ టైం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ టైం అని అంటే 2 లేదా 3 years అన్నట్టు. మిడ్ టైం అని అంటే ఇక్కడ 4 years. లాంగ్ టైం అని అంటే 5 to 6 yearsను లాంగ్ టైం అంటాం. అల్ట్రా లాంగ్ టైం అని అంటే 6 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అల్ట్రా లాంగ్ టైం అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ టైం గురించి తెలుసుకున్నాం కదా. ఈ టైంలో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100కు ఎంత రూపాయలు వడ్డీ ఉంటే మనకు ఆ అమౌంట్ ఫాస్ట్గా డబుల్ అవుతుంది అనేది మనము చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ అల్ట్రా లాంగ్ టైం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాగా గమనించండి, 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే 1 year తగ్గుతుంది. బాగా గమనించండి, ఇన్వర్షనల్ ప్రపోర్షన్ అన్నట్టు. 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది అని అంటే టైము 1 year తగ్గిపోతుంది. 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిందంటే 2 years టైం తగ్గిపోతుంది. దేనికి? డబుల్ ద అమౌంట్ అవ్వడానికి. అంటే టైము తగ్గాలి అని అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెరగాలి. నెక్స్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చూసుకున్నట్లయితే 4% మనం తీసుకుంటే 4%లో వడ్డీతో మనం తీసుకుంటే 25 years పడుతుంది. ఏంది? డబుల్ అవ్వడానికి. అంటే 1 కోటి 2 కోట్లు కావడానికి మీకు దగ్గర 25 సంవత్సరాలు పడుతుంది అని అంటే ఒక 25 years అంటే 1/4 ఆఫ్ ద సెంచురీ. నెక్స్ట్ అదే క్యుములేటివ్లో కన్వర్ట్ చేసామనుకోండి, అంటే వడ్డీకి 1 year తర్వాత వడ్డీని అసల్లో కలిపితే దాన్ని క్యుములేటివ్ అంటున్నాం, అంటే ఇయర్లీ తీసుకుంటున్నాం. అలా కలిపితే 18 yearsకే డబుల్ అయిపోయింది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనకి ఇక్కడ సేవ్ అయిపోయింది? 7 years. 7 సంవత్సరాలు. కాలం చాలా విలువైనది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి 7 సంవత్సరాలు మీకు ఇక్కడ తగ్గిపోయింది. కాబట్టి ఏంటి, ఇక్కడ మనము వడ్డీని తీసుకోకుండా దానికి కలుపుతూ ఉంటే క్యుములేటివ్ అవుతుంది. నెక్స్ట్ 6% అంటే 2% పెంచాము. ఇక్కడ 2% పెంచిన వెంటనే 17 yearsకు డబుల్ అయిపోయింది. ఇక్కడ చూస్తే క్యుములేటివ్ ఇంట్రెస్ట్లో 12 yearsకి డబుల్ అయిపోయిందంటే మళ్ళీ 5 years ఇక్కడ తగ్గడం జరిగింది. జనరల్గా అయితే దానికి 17 years అనేది పడుతుంది. తర్వాత నెక్స్ట్ 8%తో తీసుకుంటే 8% వడ్డీతో మనం తీసుకున్నట్లయితే 13 సంవత్సరాలకు అది డబుల్ అవుతుంది. క్యుములేటివ్గా అంటే ఎవ్రీ ఇయర్కి ఒకసారి మనము ఇంట్రెస్ట్ తీసుకోకుండా దానికి యాడ్ చేస్తూ ఉంటే అక్కడ
8 to 9 ఇయర్స్ లోపల డబుల్ అవుతుంది. అన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఈ టైం మినిమం పడుతుంది అని అంటే 8 నుంచి 9 సంవత్సరాలు. 9 పైగానే పడుతుంది. 8 సంవత్సరాలు ఏంటంటే వాళ్ళు కొన్ని ఆఫర్లు ఇస్తుంటారు సీనియర్ సిటిజన్స్కు 7.5%, మ్యాక్సిమం 7.5. నేను 8% యావరేజ్గా తీసుకున్నాను, 8 కొన్ని ఈ రకంగా. సో ఇప్పుడు మనము ఈ టైం నుంచి చూసుకుందాం. అంటే ఇక్కడ మనం అంతా చూసుకుంటే అల్ట్రా లాంగ్ టైం కంటే ఎక్కువగా ఉన్నవి, అంటే 9 సంవత్సరాల కంటే పైన ఉన్నదాన్ని మనం చూసుకున్నాం. ఇప్పుడు అల్ట్రా లాంగ్ టైంలో 6 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలకు, 6 నుంచి 9 సంవత్సరాల అబో మనం తీసుకున్నట్లయితే 12%, అంటే 1 రూపీ ఇంట్రెస్ట్, ₹1, 100కు ₹1 క్యాల్కులేషన్ మనం చేసుకుంటే అది 6 సంవత్సరాలకి మనకి నుంచి 9 సంవత్సరాల మధ్యలో అది డబల్ అవుతుంది. ఏంటి? ఇయర్లీ వన్స్ క్యుములేటివ్ మనం తీసుకుంటే. నెక్స్ట్ అంత టైం లేదు అని అనుకుంటే 5 సంవత్సరాలకు మనకు కావాలి అంటే 6 సంవత్సరాల అబో అయితే 12% అవుతుంది. 6 ఇయర్స్కి మనము 16%, అంటే ₹1.25, 100కి ఒక నెలకి ₹1.25 వడ్డీ క్యాల్కులేట్ చేసుకుంటే అప్పుడు మనకు 6 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్కి కావాలని అంటే ఇక చూడండి 16 నుంచి మళ్ళీ 3% పెరిగింది, 19% ఉండాలి. రూపాయి పావులా కాదు, ₹1.60 కావాలి. ₹1.60 ₹1.60 కావాలంటే ₹1.60 పెట్టినప్పుడు మనకి 5 ఇయర్స్కు డబుల్ అవుతుంది విత్ ద క్యాల్కులేషన్ ఆఫ్ క్యుములేటివ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ అన్నట్టు. నెక్స్ట్ మిడ్ టర్మ్ అని అంటే 5 సంవత్సరాల నుంచి తక్కువగా ఉంటే 4 సంవత్సరాలు ఉంటే మిడ్ టర్మ్ అన్నాం కదా. ఈ మిడ్ టర్మ్లో 4 సంవత్సరాలకి డబుల్ అవ్వాలి అంటే మినిమం అక్కడ 24% ఉండాలి, అంటే ₹2 ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది క్యాల్కులేషన్ చాలా వరకు అందరికీ తెలిసి ఉంటుంది. ₹2 వడ్డీ మనము ఇస్తే బయట వాళ్ళు దాన్ని 4 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే ఆ అమౌంట్ డబుల్ అవుతుంది. ఏంటి? 4 సంవత్సరాలకు ఒకటేసారి వడ్డీని కలుపుకుంటే. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ మిడ్ టర్మ్ కంటే ఇంటర్మీడియట్ టైం అంటే 2 నుంచి 3 సంవత్సరాల వరకు అవ్వాలంటే ఎంత ఉండాలి? 3 సంవత్సరాలకు డబుల్ అవ్వాలి అని అంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి అరౌండ్ 26%, అంటే 26% వరకు వడ్డీ రేటు ₹2.20 పెరిగినప్పుడు మనకి 3 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. ఈ నుంచి 2 బదులు 20 పైసలు పెంచేసరికి మనకు 1 ఇయర్ తగ్గిపోయింది. మనం చెప్పుకున్నాం కదా, రేటు పెంచుతూ పోతే టైం తగ్గిపోతుంది అని చెప్పేసి ఆ రకంగా అన్నట్టు. 2 ఇయర్స్కి డబుల్ అవ్వాలి, 2 సంవత్సరాలకి డబుల్ అవ్వాలి అని అంటే ఇక్కడ 40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, 3.3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, 4 సంవత్సరాలకి మనకు డబుల్ అవ్వాలంటే ₹2 కదా, 2 సంవత్సరాల్లో డబుల్ అవ్వాలని అంటే ₹4 ఇంట్రెస్ట్ ఉండాలి కదా 100కి, మరి 3.3కి ఎలాగా అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. ఆ 3.3 ఎలాగానంటే మనం ఇక్కడ ఇయర్లీ క్యుములేటివ్ వేసుకుంటున్నామనంటే 1 ఇయర్కి వచ్చిన వడ్డీని మళ్ళీ అసల్లో కలుపుకున్నప్పుడు 3.3% ఉన్నా మనకి 2 ఇయర్స్లో డబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్ టైం, షార్ట్ టైం, వీళ్ళకి అస్సలు టైం ఉండదు, 1 ఇయర్ లోపలనే డబుల్ అవ్వాలి అని అంటే రేట్ ఆఫ్ పర్సెంట్ ఇక్కడ మనం చూసుకుంటే 96% ఉండాలి ఇంట్రెస్ట్ రేటు. తర్వాత ఇక్కడ 100కు చూస్తే ₹8 వడ్డీ ఉండాలి. ₹8 వడ్డీ అని అంటే 12 మంత్స్కి దాదాపు 96% పైగా అని అంటే దాదాపుగా డబల్ అన్నట్టు. 1 కోటి 2 కోట్లు 1 సంవత్సరంలో కావాలి అని అంటే ₹8 ఇంట్రెస్ట్తో మీరు తీసుకోవాలి. కాబట్టి ₹8 ఇంట్రెస్ట్ మీరు తీసుకున్నట్లయితే మీ డబ్బులు అక్కడ 1 ఇయర్లో డబల్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా అల్ట్రా షార్ట్ టైం అని అంటే ఇది T20 మాదిరి అన్నట్లు 50 ఓవర్లు ఆడే టైం ఉండదు, 20 ఓవర్స్లోనే క్లోజ్ చేస్తారు. అలాగా 6 మంత్స్ లోపలనే మనం క్లోజ్ చేయాలంటే లెస్ దాన్ 6 మంత్స్, 1 ఇయర్లో ఆఫ్ 12 మంత్స్ బదులు 6 నెలల్లోనే డబుల్ అవ్వాలి అని అంటే వెరీ సింపుల్, దాదాపుగా 138%, ఇక్కడ చూస్తే 16.5% ఇంట్రెస్ట్ ఉండాలి అని అంటే ₹1,00,000కు ₹16,500 దాదాపుగా ఇంట్రెస్ట్ తీసుకుంటే ప్రతి నెల, అలాగా 6 నెలలు మనం తీసుకున్నట్లయితే అది దాదాపుగా 1,00,000 2,00,000 అవుతుంది, 1,00,00,000 2 కోట్లు అవుతుంది. కోటికి అయితే ఇక్కడ మనకు దగ్గర దగ్గర ₹16,50,000 ప్రతి నెల ఇంట్రెస్ట్ ఉండాలి, 16% అంటే. సో ఈ పద్ధతి ప్రకారము 6 మంత్స్లో డబుల్ అవ్వాలని అంటే 16.5 అని అంటే 100కు ₹16.5 వడ్డీ ఉండాలి. సో ఇది ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అన్నట్టు. కాబట్టి మన అమౌంట్ డబుల్ ఎంత టైంలో అవ్వాలి, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అవ్వాలి అనేది మనము చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీకు కాలం విలువ తెలిసి ఉంటుంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్ విలువ తెలిసి వస్తుంది, అలాగే క్యుములేటివ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ యొక్క అద్భుతం మీకు తెలిసి వస్తుంది. చక్ర వడ్డీ అంటే డబ్లింగ్. ఇది ఐన్స్టీన్ దీన్ని
8వ అద్భుతంగా చెప్పాడు. మనకు టోటల్గా 7 ప్రపంచంలో అద్భుతాలు ఉన్నాయి. అందులో మన భారతదేశంలో కూడా తాజ్మహల్ ఉంది. సో ఇలాంటి 7 అద్భుతాల్లో 8వ అద్భుతం ఏంటి అని అంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీని అద్భుతంగా పేర్కొన్నారు. ఎందుకంటే చేతికి చిక్కనిది అంత ఫాస్ట్గా అది డబల్ అవుతూ పోతుంది. ధనవంతుణ్ణి ఇంకా ధనవంతునిగా, తర్వాత అత్యంత ధనవంతునిగా, కుబేరులుగా మార్చేది ఇదే అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ. మనకి బిఎంఐటి కంపెనీ బిఏపి బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్స్ను ప్రతి ఊరి నుంచి అంటే ప్రతి విలేజ్ నుంచి ఒకరిద్దరిని కంపెనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళను ఏజెంట్గా కాకుండా కంపెనీలో 0.5% షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంపెనీలో ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలు, మన కంపెనీ దాదాపుగా 6 నుంచి 7 రకాల వ్యాపారాలు చేస్తుంది. ఆ 7 రకాల వ్యాపారాల్లో వాళ్లకు ఎక్స్పాన్షన్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. వాళ్ళను కంపెనీలో భాగస్వాములుగా చేర్చుకుని కొంతకాలం తర్వాత కంపెనీ యొక్క షేర్స్ కూడా వాళ్ళకు 0.5% షేర్స్ కూడా వాళ్ళకు అలాట్ చేయడం జరుగుతుంది. అంటే కంపెనీ ఎలా ఎదుగుతుందో వాళ్ళు కూడా కంపెనీతో పాటుగా ఎదుగుతారన్నమాట. సో ఈ బిఏపీస్గా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వీఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ బిఏపీస్ అని కింద కనపడిన నంబర్లకు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ పెట్టినట్లయితే వాళ్ళకు ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. లక్షల పెట్టుబడి అవసరం ఏముండదు. మీ ఊర్లోనే ఉంటూ మీ చుట్టుపక్కల ఉన్న పరిచయాలను వాడుకుంటూ మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. అలాగే దీంతో పాటు మీరు ఎంప్లాయీ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయీ కావచ్చు, అన్ఎంప్లాయిడ్ కావచ్చు. అలాగే మీరు ఆల్రెడీ ఒక బిజినెస్లో సెట్ అయి ఉండవచ్చు. మీకున్న కస్టమర్ బేస్ను, మీకున్న రిలేటివ్ బేస్ను మీరు బేస్ చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు. ఈ జూమ్ మీటింగ్లో కలుద్దాం మరి. శివ.